నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి జిల్లాలో ప్రైవేటు ప్రభుత్వ యూనివర్సిటీలు మంత్రి లోకేష్. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న మోహన్ లాల్. సిగ్గు లేకుండా అసెంబ్లీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సమర్థన మండిపడ్డ విడుదల రజని. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సభలో ప్రశ్నోత్తరాల పర్వం మొదలైంది. చిత్తూరు జిల్లాల విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రశ్న అడిగారు. దీనికి మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. చిత్తూరు నియోజకవర్గంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరి సహకారంతో 2025లో నోటిఫికేషన్ చేశాం, ఎగ్జామ్స్ నిర్వహించాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం. రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష. ఇది చాలా గర్వకారణం. కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది. ఎందుకంటున్నానంటే ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది, ఇలాంటి ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష. ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు 100 కేసులు వేశారు అధ్యక్ష. దీన్ని 100 కేసెస్ వేశారు డిఎస్సి పైన. 80% డిఎస్సి ఆపాలి, జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేశారు అధ్యక్ష. కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు. చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరి సహకారంతో 2025లో నోటిఫికేషన్ చేశాం, ఎగ్జామ్స్ నిర్వహించాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం. రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష. ఇది చాలా గర్వకారణం. కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది. ఎందుకంటున్నానంటే ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది, ఇలాంటి ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష. ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు 100 కేసులు వేశారు అధ్యక్ష. దీన్ని 100 కేసెస్ వేశారు డిఎస్సి పైన. 80% డిఎస్సి ఆపాలి, జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేశారు అధ్యక్ష. కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు. చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష. ప్రముఖ నటుడు మోహన్ లాల్ ప్రతిష్టాత్మకంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోహన్ లాల్ కు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. అవార్డు ప్రదానం సందర్భంగా మోహన్ లాల్ పేరు పిలువగా అందరూ నిలబడి కరతాళ ధ్వనులతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. मान्यवर, अब वक्त है राष्ट्रीय फिल्म पुरस्कारों के सर्वोच्च सम्मान दादा साहेब फाल्के पुरस्कार को प्रदान करने का। इस वर्ष दादा साहेब फाल्के पुरस्कार का सम्मान प्राप्त कर रहे हैं विख्यात एवं प्रतिष्ठित अभिनेता, 5 बार राष्ट्रीय फिल्म पुरस्कार विजेता, पद्म भूषण एवं पद्मश्री से सम्मानित श्री मोहन लाल जी।
भारतीय सिनेमा में आपके अतुल्य योगदान के प्रति सम्मान है दादा साहेब फाल्के लाइफ टाइम अचीवमेंट पुरस्कार। Legendary actor, director and producer Shri Mohan Lal is being honored with Dada Saheb Phalke Award for the year 2023 in the 71st National Awards for his unparalleled contribution to Indian cinema. Best known for his work in Malayalam cinema, Mohan Lal, widely referred to as the complete actor, has appeared, ladies and gentlemen, in over 360 films across a career spanning almost 5 decades, delivering landmark performances in films such as Bharatam, Vanaprastham, Drishyam and more. I request Honorable President to please come forward, ma'am, to deliver the award, and I invite on stage iconic actor Shri Mohan Lal. करता ध्वनि के साथ स्वागत करें पद्मश्री पद्म भूषण से सम्मानित हर दिल अजीज विलक्षण अभिनय प्रतिभा के धनी श्री मोहन लाल जी का। ये सम्मान श्री मोहन लाल जी को उनके शानदार योगदान, अद्भुत अभिनय और कला के लिए दिया जा रहा है, जिन्होंने सिनेमा को नया रूप दिया, कई कलाकारों को प्रेरित किया और खुद को एक महान कलाकार के रूप में साबित किया। Shri Mohan Lal being recognized for his monumental contributions, unparalleled versatility, artistry that have profoundly shaped narrative cinema, inspired generations of artists, cemented his legacy as a cultural phenomena and a great master of his craft. श्री मोहन लाल जी को दादा साहेब फाल्के लाइफ टाइम अचीवमेंट पुरस्कार की ढेरों बधाई। Thank you, Honorable President and distinguished guests. Many congratulations, Shri Mohan Lal. సీఎం చంద్రబాబు సిగ్గు లేకుండా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను సమర్థించుకుంటూ మాట్లాడారని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం, మెరుగైన వైద్య సేవలను దూరం చేస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 6 మార్చిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన రాష్ట్రంలో. ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ విసురుబాటు మేము కనిపిస్తున్నాము. ఫేజ్ 1 ఫేజ్ 2 ఎలా ప్లాన్ చేసుకుంటారో ప్లాన్ చేసుకోండి. మీకున్నటువంటి ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్టో రిఫరల్ హాస్పిటల్లో లేదా మీరు కొత్తగా తేవాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఓ కొత్త మెడికల్ కాలేజ్ గురించి తీసుకొద్దామా అని కానీ, ఒక ప్రపోజల్ పెడదామా అని కానీ, ఒక ప్రయత్నం చేద్దామా అని కానీ, ఇదిగో ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా చెప్తుంది ఒకసారన్నా ఆలోచిద్దామా అని కానీ, ఇది మా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? ఎందుకంటే వారికి చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు. ఈ ఆలోచన నుంచి వెనక్కి వెళ్తారంటే లేదు. రీసెంట్గా ఇంత గొడవలు జరుగుతూ ఉన్నా టెండర్ నోటిఫికేషన్కి కాల్ ఫర్ చేశారు. అందులో కూడా వన్ ఆఫ్ ద క్లాజ్, ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ దిస్. ఆ టెండర్ నోటిఫికేషన్లో ఒకసారి కెన్ యూ డిస్ప్లేమా? ఇందులో 8th పాయింట్ మీరు చూస్తే, ఇన్ ద ఈవెంట్ దట్ ఓన్లీ ఎ సింగిల్ బిడ్ ఈజ్ రిసీవ్డ్ pursuant to the bidding process, or if only one bidder is found to satisfy the minimum eligibility criteria for any project, the authority receives the right to accept the bid or reject the bid. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు కాల్ ఫర్ చేసినటువంటి ఈ ప్రైవేటైజేషన్లో భాగంగా ఈ పీపీపీ అని చెప్పి 10 కాలేజీలకి టెండర్ పిలుస్తున్నారు కదా, దాంట్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి క్లాజ్ ఏంటంటే, దీంట్లో టెండర్ పార్టిసిపేట్ చేసినటువంటి ఎవరైనా ఒక్క సింగిల్ బిడ్ వచ్చినా కూడా దాన్నంట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట. దాన్ని యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం అనేది వాళ్ళ కమిటీ మీదే ఆధారపడుందంట. అంటే సింగిల్ బిడ్గా వచ్చినా కూడా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పరెన్సీ లేదు దీంట్లో. వీళ్ళు పిలిచినటువంటి ఈ బిడ్డింగ్ నామ్స్, ఈ టెండర్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ లేదు.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విషయానికైనా మేము టెండర్ పిలుస్తే ఒక సింగిల్ టెండర్ వస్తే ఆ టెండర్ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కాల్ ఫర్ చేస్తారు. టెండర్ నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చి మళ్ళీ కాల్ ఫర్ చేస్తారు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మల్టిపుల్ పీపుల్ వచ్చినప్పుడు కాంపిటీషన్ ఏర్పడుతుంది. దాంట్లో బెస్ట్ ఏదని చూసి ఏది తక్కువ కాస్ట్కి వస్తుంది, ఏది క్వాలిటేటివ్గా వాళ్ళు సేవలు అందిస్తారని చెప్పి ఆలోచన తీసుకుంటారు. ఇక్కడ ఏది ఆ ఉద్దేశం కనిపించట్లేదు. క్లియర్గా మీరు చెప్తా ఉన్నారు, సింగిల్ వాళ్ళు వచ్చినా మేము కన్సిడర్ చేస్తాము, రండి తీసుకోండి అంటే ఆల్రెడీ మీరు మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉంది. ఇది ట్రాన్స్పరెన్సీ లేదు. ఎవరిని బాగు చేద్దామనిది? ప్రజల సొమ్మే కదా. మళ్ళీ దీనికి ఇంకొక హైప్ క్రియేట్ చేస్తూ ఇంతకుముందు ఉన్నటువంటి ఫీజుల కంటే కూడా ఇప్పుడు మళ్ళీ అది 57.5 లక్షలు ఎన్ఆర్ఐ సి కేటగిరీ 60 లక్షల వరకు ఉంటే సుమారు 60 లక్షల వరకు ఉన్నటువంటి 20 లక్షలు తీసుకెళ్ళి 60 లక్షలు చేశారు. కాస్ట్లీ చదువులు చేశారు. ఇట్లా ఎందుకు పెంచారు అంటే ప్రైవేట్ వాళ్ళని ఆకర్షించేందుకు. ఎందుకంటే మీరు ఎంత అంటే అంతకు అమ్ముకోవచ్చు, అసలు చాలా బెనిఫిట్ ఉంటుంది, దిస్ ఎ గుడ్ బిజినెస్ ప్రపోజల్, కమాన్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా కమ్ పార్టిసిపేట్, దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ మాడ్యూల్, ఐ మీన్ వీ హ్యావ్ బీన్ ఇన్వైటింగ్ అని చెప్పేసి వీళ్ళు ఇట్లా మార్కెట్ చేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ వాట్ ఈస్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. మేము వచ్చాక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా దీన్ని మళ్ళా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని గవర్నమెంట్లోనే కంటిన్యూ చేస్తాం. మీరు తీసుకొచ్చినటువంటి ఈ పద్ధతులన్నీ కూడా రద్దు చేస్తాం. అంతవరకు మీరు మీ నిర్ణయాన్ని స్టిల్ మీరు వెనక్కి తీసుకొని ఈ ప్రజలకి, ఈ డాక్టర్ చదివేటువంటి విద్యార్థులకు మేలు చేసే వరకు కూడా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం, యాజిటేషన్స్ చేస్తాం, అన్ని పోరాటాలు చేస్తాం అని మరొకసారి స్పష్టం చేస్తూ ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద వచ్చి చేరుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రకాశం బ్యారేజీ 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలోని 4,29,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దీంతో లంక గ్రామాల ప్రజలను ఉమ్మడి కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు మాయమయ్యాయని, మహిళల ఆత్మహత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు భరోసా లేదని, రైతులు మద్దతు ధర యూరియా లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి దుస్థితి ఉంటే సిగ్గు లేకుండా సంబరాలు చేసుకోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఇందులో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోని గాలికి వదిలేసి సిగ్గు లేకుండా మొన్న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఎలా సంబరాలు చేసుకున్నారో వాటి మీద ఫస్ట్ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే అధికారంలో రావడానికి ముందు పచ్చపత్రిక ఈనాడులో వేసిన యాడ్ మీరు చూస్తుంటారు, ఏమేమి ఇస్తాము అని చెప్పి. సో అదే మేనిఫెస్టో ఉండాలి కదా ఈరోజు అధికారంలోకి వచ్చాక. దాంట్లో ఆడబిడ్డ నిధి కనిపించలేదు,
ఒక ఆడపిల్లకి 18 ఏళ్ళు దాటితే 1500 ఇస్తాము, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఒక్కరికి ఇవ్వలేదు కాబట్టి దాన్ని తీసేశారు. అలాగే మీరు చూస్తే నిరుద్యోగ భృతి, ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, అది కూడా సూపర్ 6లో ఉన్నది తీసేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని చెప్పారు సూపర్ 6లో. కానీ మొన్న అనంతపూర్లో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ మేనిఫెస్టో ఏదైతే యాడ్ ఇచ్చారో దాంట్లో అది కూడా లేదు 50 ఏళ్లకు పెన్షన్. అంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6ని మార్చేసి కొత్త సూపర్ 6లని ఏవో ఫోటోలు పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారు. దేనికి మీరు సంబరాలు చేసుకుంటున్నారు? ఈరోజు ఆడవాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా, ఆడవాళ్ళని రేప్ చేసి ముక్కలు చేసి చంపేస్తుంటే కూడా ఆ కుటుంబాలకి సమాధానం చెప్పకపోకుండా సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళని రోడ్ల మీద వదిలేసి సంబరాలు చేసుకుంటున్నారా? దానికోసం ఈరోజు రైతులకి 20,000 ఇస్తామన్నారు, 2 సంవత్సరాలు 40,000 ఇవ్వాల్సి ఉంటే 5,000 ఇచ్చి చేతులు దులుపుకొని దేనికి మద్దతు ధర లేదు, మామిడికి లేదు, టమాటాకి లేదు, ఉల్లికి లేదు, పొగాకు లేదు, పసుపుకి లేదు, మిర్చికి లేదు, ఇవ్వకుండా ఇంకా యూరియా కోసం ఈరోజు రోజుల తరబడి రోడ్డు మీద వాళ్ళు ఎదురు చూస్తూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి సిగ్గు లేకుండా మీరు సంబరాలు చేసుకుంటున్నారని నేను అడుగుతున్నా. దేనికి సంబరాలు చేసుకుంటున్నారు? మీ ఫెయిల్యూర్కి సంబరాలు చేసుకుంటున్నారా? లేదా మీరు అవినీతిలో దోచుకొని మీరు చక్కగా సెటిల్ అయ్యారు కాబట్టి సంబరాలు చేసుకుంటున్నారని నేను అడుగుతున్నా. కల్లూరు అర్బన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనానికి సంబంధించి 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ విక్రమసింహ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం జగదీష్ ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కానిస్టేబుల్ కృపానందం అనే 2 అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 5 తులాల బంగారం, దొంగతనానికి ఉపయోగించిన బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీలో విశాఖ ఎమ్మెల్యేల ప్రశ్నలకు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ సమాధానమిచ్చారు. జీవీఎంసీ నియోజకవర్గాల ప్రాతిపదికన 10 జోన్లుగా విభజించినట్లు తెలిపారు. విశాఖలో 665 కోట్లతో సివరేజ్ ప్రాజెక్టు చేపట్టబోతున్నామని, త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. జీవీఎంసీ పరిధిలో తాగునీటి కోసం కొత్త ప్రాజెక్టు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే వైజ్ జోన్స్ యాక్చువల్ గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మొత్తం 10 జోన్స్ గా చేశారు అధ్యక్ష. దాన్ని ఇంప్లిమెంటేషన్ ఇమీడియట్ గా చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఎస్టీపీస్ రాష్ట్రం మొత్తం స్వచ్ఛ భారత్ యాక్చువల్ గా
ఎస్టీవ్స్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి చేస్తున్న అధ్యక్ష. డంపింగ్ యార్డ్ గురించి చెప్పారు, ఖచ్చితంగా దాన్ని యాక్చువల్ గా పరిశీలిస్తాను. అదేవిధంగా మున్సిపల్ బిల్డింగ్, కమర్షియల్ కాంప్లెక్స్ ఈ రెండింటి గురించి చెప్పారు. వాటి మీద కూడా దృష్టి సాధించి వీలైన తొందరలో చేయడానికి చేస్తాం అధ్యక్ష. జోనల్ కమిషనర్స్ కి పవర్స్ అడిగారు, దాని విషయం కూడా పరిశీలిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామకృష్ణరావు గారు యూజీడీ విషయం అడిగారు అధ్యక్ష. యాక్చువల్ గా వాటర్ యూజీడీ 2 విశాఖపట్నంలో జరుగుతున్నాయి అధ్యక్ష. ఒకటి సివరేజ్ సిస్టమ్ కి 665 కోట్లతో యాక్చువల్ గా ఒక ప్రాజెక్టు యాక్చువల్ గా ఐఎఫ్సి వాళ్ళు లోన్ కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష. అది త్వరలో టెండర్ పిలుస్తాం అధ్యక్ష, వీలైన తొందరలో. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ యాక్చువల్ గా అది ఫైనాన్షియల్ డిస్కషన్ లో ఉంది అధ్యక్ష. దాన్ని కూడా ఫైనలైజ్ చేసి యాక్చువల్ గా ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా యాక్సెప్టెన్స్ సర్టిఫికేట్ చేశారు, పూర్తి చేయకండి అన్నారు. దాని మీద కూడా యాక్చువల్ గా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను. గన్నబాబు గారు కూడా పవర్స్ జోనల్ కమిషనర్స్ అన్నారు, జోన్స్ అన్నారు. అయితే జోన్స్ ఆల్రెడీ చేసాం, ఆర్డర్స్ ఇవ్వాలా, అది ఇమీడియట్ గా చేస్తాం. అదేవిధంగా సింహాచలం ఏదైతే టీడీఆర్ బాండ్స్ ఉన్నాయో అక్కడ ఎండోమెంట్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. దాన్ని కూడా క్లియర్ చేస్తామని తెలియజేస్తున్నాను. గాజువాక బిల్డింగ్ విషయం అడిగారు, దాన్ని కూడా యాక్చువల్ గా నేను పరిశీలిస్తానని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మనీ లాండరింగ్ కేసులో సామాన్లు అందుకున్న నటుడు సోను సూద్ బుధవారం ఢిల్లీలో ఈడీ ఎదుట హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఢిల్లీలోని ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు క్రికెటర్లు విచారించిన ఈడీ సోను సూద్ను కూడా ప్రశ్నిస్తుంది. వివేక హంతకులే సీఐ శంకరయ్యను నడిపిస్తున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. వివేక హత్య రక్తం మరకలు కడుగుతుంటే శంకరయ్య ఏం చేశాడని నిలదీశారు. హంతకులతో గుమ్మక్కైన శంకరయ్య పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎవరి శంకరయ్య, ఎవరి మతలబు? ఆ రోజు వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య జరిగితే హత్యను వాళ్ళు గుండెపోటుగా చూపించి తద్వారా ఆ హాల్లో పూర్తిగా కడుగుతుంటే ఇది కరెక్ట్ కాదని ఆ రోజు చెప్పి అటకాయించినప్పుడు వాళ్ళు బెదిరించినారని, ఆ బెదిరింపులకు భయపడి ఆ తర్వాత నేను చెప్పలేకపోయినానని చెప్పడంతో 2019 ఎలక్షన్లు వచ్చే టైంలో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ తర్వాత ఆయన సిబిఐకి ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత ఆయన కొన్ని విషయాలు సిబిఐకి చెప్పడం ఏమని, నన్ను ఆ రోజు అవినాష్ రెడ్డి కానీ, దేవిరెడ్డి శంకరెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ మరొకరు గారు బెదిరించినప్పుడు నేను ఏమీ బయటి లోకానికి చెప్పలేదని. ఒక ఫస్ట్ లెవెల్ ఆఫీసర్, ఒక సిఐ అంటే రక్షక భటులు రక్షించాలా. 2021లో సిబిఐ వాళ్ళు మేజిస్ట్రేట్ కోర్టులో సాక్ష్యం చెప్పమంటే చెప్పకుండా దాటవేసి పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతని ముందు సస్పెండ్ చేసి ఆ తర్వాత వీఆర్కి పంపితే అతను వాళ్ళతో కుమ్మక్కయి, ఎవరితో అక్యూజ్డ్ ముద్దాయిల పర్సన్తో వాళ్ళతో కుమ్మక్కయి మతలబు జరిగి అతను అప్రతిష్ట పాలై గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలంట. కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు, అయ్యా నువ్వు రక్తం అడుగులు కడుగుతాంటే నువ్వేం చేశావు, ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నందుకు ఆయనకు పరువు ఉంటే కదా, పరువు ప్రతిష్ట పోయేదానికి శంకరయ్యకు పోలీసు వ్యవస్థకే భంగకరం చేశాడు, సిస్టాన్ని బ్రేక్ చేశాడు. కాబట్టి మేము అసెంబ్లీలో కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేదానికి సభా హక్కుల ఉల్లంఘనకు మేము ప్లాన్ కూడా చేసుకున్నాం. అది కూడా జరుగుతుంది. ఈ లోపల రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంటే ముఖ్యంగా డీజీ గారు అతని పైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఉద్యోగం నుంచి తీసేయాలా. ఇప్పుడు వీఆర్లో ఉన్నాడు ఆయన. ఏ విధంగా, ఎందుకంటే రోజు ఒక వ్యవహారం కాబట్టి వాళ్ళతో ఉద్యోగం తెచ్చుకున్నాడు కాబట్టి సస్పెన్షన్ నుంచి వాళ్ళతో అడ్జస్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పోస్ట్ ఇవ్వలేదని మళ్ళీ పోస్ట్ ఇచ్చేదానికోసం ఈ విధంగా ఏమన్నా ఇస్తే భయపడి ఏమన్నా
పోషిస్తారని రకరకాలుగా మతలబులు. ఎవరికంటే ముద్దాయిలే ఎవరు ఉంటారు? వైఎస్ఆర్ పార్టీ, ఆ కేసులో ముద్దాయిలు ఆ పార్టీ 100% ఉంటారు. లేకుంటే ఇంత స్థాయిలో నోటీస్ ఇచ్చే కెపాసిటీ ఉంది అతనికి. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో వెలిసిన గ్రామ దేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి దేవి నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సతీ సమేతంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వారి సతీమణి పులివర్తి సుధారెడ్డి పాల్గొన్నారు. ముందుగా టవర్ క్లాక్ వద్ద ఉన్న వినాయక స్వామి దేవాలయం వద్దకు ఎమ్మెల్యే సతీమణి సతీ సమేతంగా చేరుకున్నారు. శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి ఆలయ చైర్మన్ మొక్కల చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ ఈవో మమతా కూటమి నాయకులు, భక్తులు ఎమ్మెల్యే దంపతులను సాదరంగా ఆహ్వానించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.